ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ మీద పూర్తి అధికారాలు తమవేనని, దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసినా అది తమ పరిధిలో జోక్యం చేసుకోవటమే అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికకు ముందు ఎస్ఐఆర్ నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈసీ ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం పార్లమెంటుకు, దేశంలోని అన్ని శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం, ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం పూర్తిగా తమకు సంబంధించిన విషయమేనని ఈసీ పేర్కొంది. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాను సమయానుకూలంగా ప్రక్షాళన చేయాలా, సమూలంగా ప్రక్షాళన చేయాలా, లేక కొన్ని మార్పులు సరిపోతాయా అన్నది ఈసీ నిర్ణయాధికారమని తెలిపింది. ఇక దీంట్లో భాగంగానే బీహార్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2026 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఎస్ఐఆర్ చేపట్టాలని గత నెల 5వ తేదీన ఎన్నికలు ప్రధానాధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది.